ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలోని ఇదుగుపల్లి, పోలంపల్లి గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు యువత నాయకుడు దారేలి చిరంజీవి పాల్గొన్నారు. ఆయనకు జై భీమ్ నినాదాలతో యువత బైక్ ర్యాలీ ద్వారా ఘన స్వాగతం పలికారు. చెప్పిండు అన్నా పలాని రోజు పలాంటి టయానికి తప్పకుండా నువ్వు ఎంత బిజీగా ఉన్నా రావాలన్నాడు. ఈ వారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. అదే విధంగా ఈ హిందూపల్లి దళిత ముద్దు బిడ్డలకు నేను ఎంతో రుణపడి ఉన్నాయండి, ఎంతో రుణపడి ఉన్నా ఈ రోజు. ఎందుకంటే ఒక మహానాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత, స్వతంత్ర సమరయోధుడు, దళిత బిడ్డల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు కృషి చేసినటువంటి నాయకుడి గురించి మాట్లాడే అవకాశం నాకు ఈ హిందూపల్లి గ్రామ దళిత బిడ్డలు నాకు కల్పించినందుకు మీ అందరికి నిజంగా నా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలంటే దళిత బిడ్డలారా మీరందరూ ఒకసారి గమనించండి. ఇదిగో అక్కలు, అమ్మలు, కూలీలు, ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకప్పుడు ఒక టైంలో రోజుకు 12 గంటలు 14 గంటలు పనిచేస్తుంటే దళిత బిడ్డలు కాదు ఎవరైనా కానీ 12 గంటలు కాదమ్మా 8 గంటలే డ్యూటీ చేయాలని చట్టంలో పొందుపరిచి రాసినటువంటి మహా గొప్ప నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కొంతమందిని అంటారు మాలలకి మాదిగలకి ఆయన నాయకుడు అంటారు, కానీ అది కరెక్ట్ కాదమ్మా. ఈ దేశం ఇండియా దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలలో కూడా ఆయన నాయకుడే, ఒక స్ఫూర్తి నాయకుడే అని నేను సభాముఖంగా అందరికి తెలియజేస్తున్నా. ఆ రోజు ఆయన చేసిన కృషి, ఆయన చేసిన పట్టుదల, ఒకప్పుడు దళితులకు ఓట్లేదని అంటే దళితులకు మనుషులు కాదా, దళితులు ఈయనకును చేర్చినటువంటి మహా గొప్ప నాయకుడు మన బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి గొప్ప నాయకుడిని ఇలాంటి జయంతి కార్యక్రమాలు ఎన్నో మనం జరుపుకోవాలి. ఇలాంటి కార్యక్రమంలో ప్రతి దళిత ముద్దబిడ్డ, ప్రతి గ్రామస్తులు కూడా ఇలాంటి నాయకుడిని మనం స్మరించుకొని ప్రతి ఒక్క సంవత్సరం ఎంతో ఘనంగా ఇలాంటి కార్యక్రమాలు మనం అందరం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఈ హిందూపల్లి గ్రామం నేను నా వంతు ఎటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు కావాలన్నా ఈ దళిత వాడకు, ఈ అర్జున వాడకు, దళిత ముద్దు బిడ్డలకు నా వంతు ఎప్పుడు సహకారం ఉంటుందని ఇస్తున్నా. ఈ ఆనందం, ఈ ఉత్సాహం ఈ యూత్ లో ఇలాగా ఉండాలి. ఇలాంటి యూత్ ని నేను చాలా అభినందిస్తున్నా. కొంతమంది ఆ పార్టీ ఈ పార్టీ ఆ వరకు ఈ వరకు అని కొంతమంది రాకుండా ఉంటారు, కానీ హిందూపల్లి గ్రామంలో అందరూ ఒక ఐక్యత ఉండి ఒక దిమ్మ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నా నమస్కారాలు చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి సిరిజీవ నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి సిరిజీవ నాయకత్వం, వర్ధిల్లాలి.